ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. దేవుని వాక్యములో మనం కనుక వెళ్ళి చూసినట్లయితే 62వ కీర్తన మొదటి వాక్యం చదివితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉందంటే మౌనముగా ఉన్నది, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును అంటున్నాడు. ఎందుకు దావీదు యొక్క ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అంటున్నాడంటే, ఈరోజు క్రైస్తవులందరూ ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, వారి కుటుంబాల్లో బాధలు, శోధనలు కలిగినప్పటికి కూడా ఎందుకు మౌనంగా ఉండటానికి కారణం ఏంటంటే, ఈ వాక్యమును బట్టే. కారణం ఏంటంటే, దేవుడు ఓర్మి కలిగి ఉండండి, మౌనంగా ఉండండి, నేను మీ పక్షంగా యుద్ధం చేసి నేను మీకేం చేస్తానంటే కార్యం చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాట ప్రకారం మనము కూడా దేవుని నమ్ముకొని మన ప్రాణముతో మనం ఏం చేయాలంటే, మనం చెప్పి మౌనముగా ఉండమని చెప్పినప్పుడు ఆ మౌనమే దేవుడు నీకు అర్థంగీకారంగా మార్చి నీ జీవితంలో నువ్వు పొందుకోలేనటువంటి మేలులు నీకు జరిగిస్తాడు. ఆమేన్.